హాయ్ వ్యూయర్స్, ఈరోజు మన బ్యూటిఫుల్ టాపిక్ బాన్సాయ్ బేసిక్ స్టైల్స్. బాన్సాయ్ బేసిక్ స్టైల్స్ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఏ మొక్కని తీసుకురండి, అది నర్సరీ నుంచి అవ్వచ్చు, ఫ్రెండ్ దగ్గర నుంచి అవ్వచ్చు, లేకపోతే ఎయిర్ లైనింగ్ అవ్వచ్చు, వైల్డ్ నుంచి అవ్వచ్చు, ఏది తెచ్చినా నెక్స్ట్ ఏం చేయాలి ఎవరికి తెలియదు. అది తెలియాలంటే మనకి ఈ బాన్సాయ్ స్టైల్స్ గురించి తెలియాలి. బాన్సాయ్ స్టైల్స్ ప్రకృతిలో ఎన్ని స్టైల్స్ ఉన్నాయో ఆ స్టైల్స్ తెలిస్తేనే మనం ఇక్కడ కాపీ చేయగలం. మనం బాన్సాయ్ ఈజ్ అన్ ఆర్ట్, లివింగ్ ఆర్ట్. ఆ లివింగ్ ఆర్ట్లో ఏంటంటే నేచర్లో ఉన్న చెట్టు మనం యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తాం. ఆ కాపీ చేయాలంటే నేచర్లో ఉన్న స్టైల్స్ తెలియాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతుంటారు, సార్ ఈ మొక్క తెచ్చాను, దీన్ని ఏ స్టైల్ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ వైరింగ్ చేయాలి, ఏది తెలియాలని ఈ స్టైల్స్ మీకు కంపల్సరీగా తెలియదు. ఈ 15 స్టైల్స్ ఇప్పుడు మీకు చెప్తాను. 15 స్టైల్స్ మీకు వీడియో చాలా పెద్దది అయిపోద్ది కాబట్టి కొంచెం పార్ట్స్గా మీకు చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్స్ అన్నీ చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు నెక్స్ట్ పార్ట్స్ రావు. మీకు అన్ని స్టైల్స్ చూడాలి కాబట్టి ఇది చూపిస్తాను. ఫస్ట్ దీన్ని నేను ఎలా చూపిస్తానంటే, బోర్డు మీద డ్రా చేసి మీకు స్టైల్స్ అన్నీ చెప్తాను. బోర్డు మీద చెప్పాక తర్వాత నేను ప్రతి స్టైల్ గురించి, నా గార్డెన్లో ప్రతి స్టైల్ ఉంది, ఆ స్టైల్ గురించి ఎలాబరేట్గా చూపిస్తూ నేను ఒక మొక్కని డెమో చేసి మీకు చూపిస్తాను. ఓకే, గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం డ్రా చేసి చూపిస్తాను, తర్వాత మీకు నా గార్డెన్లో ఉన్న మొక్కల్ని లైవ్లో ఎలా ఉంటాయో మాస్టర్ పీస్లు చూపిస్తాను. ఆ తర్వాత చిన్న మొక్కని మీరు ఎలా ఆ షేప్ చేయాలో కూడా చూపిస్తాను. ఈ 3 చూడాలంటే మీరు కంటిన్యూగా ఈ షేపింగ్ సిరీస్ని ఫాలో అవ్వాలి. ఈ షేపింగ్ సిరీస్ నేను చేస్తున్నాను, ఇది వాళ్ళు స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ప్రతి సిరీస్లో ఏది మిస్ అవ్వకుండా చూడగలరు. షేపింగ్ రాకుండా మీరు ఎలాంటి మెటీరియల్, ఎంత మంచి మెటీరియల్ తెచ్చుకున్నా కూడా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కూడా, వైల్డ్ నుంచి తెచ్చుకున్నా కూడా దాన్ని ఏం చేయాలో మీకు తెలియదు. అది కావాలంటే ఇది కావాలి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీకు అన్ని డ్రా చేసి చూపిస్తాను ఇవాళ, అన్ని స్టైల్స్. ఇది మీకు పార్ట్లుగా ఎన్ని పార్ట్లు వస్తాయి చూసుకొని ఆ పార్ట్ల వైజ్గా డివైడ్ చేసి మీకు స్టైల్స్ మొత్తం 15 బేసిక్ స్టైల్స్ నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తుంది బోర్డు మీద నేను ఫార్మల్ అప్రైట్ అంటే దాని సింపుల్. నేచర్లో జనరల్గా ఏ సృష్టిలో ఏ చెట్టు అయినా పెరిగేది స్ట్రైట్గా పెరుగుతుంది. అదే ఫార్మల్ అప్రైట్ అంటే ఎక్కడ వంపులు లేకుండా తిన్నగా పెరిగేదాన్ని ఫార్మల్ అప్రైట్ అంటారు. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు ఏంటంటే, అది ట్యాపర్లో ఉండాలి. ఫస్ట్ ట్యాపర్లో ఉంటే కింద లావు మీద సన్నంగా ఉండాలి. అదే 1/4 దాకా కిందన బ్రాంచెస్ ఏం రాకూడదు. ఇది మనం బేసిక్ రూల్స్ పాటించినప్పుడు మనం కటింగ్ చేసుకొని కింద కొమ్మలు లేకుండా 1/4 దాకా ఉంచి పైన మనకి బ్రాంచెస్ వచ్చినట్టు చేసుకోవాలి. ఆ బ్రాంచెస్ కూడా స్టెప్ బై స్టెప్ రావాలి, ఒకదానికొకటి ఎదురుగా ఆపోజిట్గా రాకూడదు. అలాగే ఒక బ్యాక్ బ్రాంచ్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి దీనికి. స్టెప్ బై స్టెప్ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 మీకు ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు అలా పెట్టుకోవాలి. దీనికి ఇది ఎందుకంటే స్ట్రైట్గా పెరుగుతుంది, నేచర్లో ఎక్కువ సన్లైట్ స్ట్రైట్గా పడుతుంది కాబట్టి ఆ సన్లైట్కి ఆ పోర్షన్కి అది స్ట్రైట్గా పైకి పెరిగి హెల్తీగా పెరుగుతుంది. ఇది ఫార్మల్ అప్రైట్. ఓకే, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫార్మల్ అప్రైట్. ఫార్మల్ అప్రైట్ ఎంత కామనో బాన్సాయ్ చేసేవాళ్ళు ఎక్కువ. అంటే బాన్సాయ్ షోలోకి మీరు ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తే 90% మనకి కనిపించేవి ఇన్ఫార్మల్ అప్రైట్సే. 90%. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్ట్రైట్గా పెంచరు, దానికి ఏదో షేప్ ఇస్తారు, అందంగా మంచి షేప్ కావాలని. ఆ షేప్స్ ఇవ్వడంలో రకరకాల షేప్లు ఉన్నాయి ఇన్ఫార్మల్లో. నేను మీకు బేసిక్ రూల్స్తో ఉన్న షేప్ చూపిస్తున్నాను. ఇది కూడా అంతే.
ఎస్ ఆకారంలో తిప్పాలి బ్రాంచ్ని. ఎస్ ఆకారంలో తిప్పినప్పుడు ప్రతి మలుపు అప్పుగా అంటే ఆ ఎత్తుగా వచ్చిన దగ్గర మనకు ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి. అలాగే ఎన్ని అప్పులు వస్తే అన్ని బ్రాంచ్లు క్రియేట్ చేయాలి. దీనికి కూడా సేమ్ సర్ఫేస్ రూట్స్ నీట్గా ఉంచుకొని 1/4 దాకా బ్రాంచ్ లేకుండా చూసుకొని రూల్స్ ప్రకారం బ్యాక్ బ్రాంచ్ కంపల్సరీగా ఉంచాలి. బ్యాక్ బ్రాంచ్ కంపల్సరీగా ఉంచి ట్యాపర్, దీనికి కూడా ట్యాపర్ కింద లావుగా మీద సన్నంగా తీసుకెళ్ళాలి. ఇది ఇన్ఫార్మల్ అప్రైట్. ఇది కామన్గా అంటే మీరు మీ దగ్గర కలెక్షన్లో 10 ఉన్నాయంటే అందులో కనీసం 5-6 ప్లాంట్స్ ఇన్ఫార్మల్ అప్రైటే ఉంటాయి మిగిలిన స్టైల్స్ అన్నిటిగా. ఎందుకంటే మనం నేచర్లో ఏది దొరికినా స్ట్రైట్గా దొరకదు, మనకి అన్నీ ఏదో వంకర దొరుకుతాయి కాబట్టి అది ఇన్ఫార్మల్ అప్రైట్గా చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇది అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇది థర్డ్ స్టైల్ మనం మాట్లాడుతున్నాం. ఇది స్లాంటింగ్ స్టైల్ అంటారు. స్లాంటింగ్ స్టైల్ అంటే ఇలాగ చిన్నగా వాల్నట్ ఉంటుంది. బాన్సాయి మనం స్ట్రైట్గా మనం ఇందాక ఫార్మల్ అప్రైట్ చూస్తాం, ఇన్ఫార్మల్ అంటే అది మెలుకులు తిరిగి చూస్తాం. ఇది స్లాంటింగ్ అంటే కొంచెం ఇలా బెండ్ అయి ఉంటుంది. సార్ బెండ్ అవ్వడం ఏంటి సార్, నేచర్లో అలా ఉంటుందా అంటే నేచర్లో బెండ్ అవుతుంది. ఎందుకంటే మనం కొన్ని ఏరియాల్లో కొండ ప్రాంతాలు అవ్వచ్చు, లేదంటే ఎక్కువ మొక్కలు ఉన్న దగ్గర ఎండ తగలక అదేమవుతుందంటే ఎండ ఎటువైపు ఉందో అటువైపు బెండ్ అవ్వడం ట్రై అవుతుంది. ఎండకు బెండ్ అయినప్పుడు ఆ సన్ ఎటుందో అటువైపు కొమ్మ బెండ్ అవుతుంది. ఒక కారణం. కొన్ని చోట్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా గాలి తగులుతుంటుంది ఒకవైపు నుంచి. ఒక సపోజ్ రివర్ సైడ్ ఎక్కడ ఉన్నప్పుడు గాలి తగిలితే ఆ గాలికి అది చిన్నప్పుడు అది బెండ్ అయిపోతుంది. ఆ బెండ్ అవ్వడం వల్ల అది ఆ బెండ్ కిందకు వస్తుంది. దీనికి కూడా రూల్స్ సేమ్. కిందన లావు ఉండి మీద సన్నంగా ట్యాపర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే చెట్టు అది ఆటోమేటిక్గా నేచర్ వైజ్గా బ్యాలెన్స్ చేసుకోవడం కోసమని ఆ రూట్స్ని ఏం చేస్తుందంటే ఇటువైపు వంగిపోయినప్పుడు దానికి ఇటు సైడ్ సపోర్ట్ ఇవ్వడం కోసం రెండో వైపు వేర్లు స్ట్రాంగ్గా పెరిగి భూమిలోకి యాంకర్ అవుతాయి. అక్కడ మనకి ఫస్ట్ కొమ్మ మనం ఎప్పుడైనా డిజైన్ చేసినప్పుడు ఎటువైపు బెండ్ అయిందో కాకుండా దానికి ఆపోజిట్ సైడ్లో నేను చూపించినట్టుగా ఫస్ట్ కొమ్మని మనం బ్రాంచ్ 1 అని మనం అక్కడ ఇవ్వాలి. ఎందుకంటే అదే వెయిట్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, మనకి ఇటు సైడ్ బ్రాంచెస్ తగ్గించి ఇటు సైడ్ వెయిట్ ఉందో ఇటు సైడ్ మనం చెట్టుని పుల్ చేయడానికి అది సృష్టి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. బయట మనం సృష్టిలో కట్ చేసేస్తే, సృష్టిలో మనం ఏదైనా కొమ్మని కట్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేయడం కోసం దాన్ని ఎటువైపు వీక్గా ఉందో బరువు ఎటువైపు వాల్ చేస్తుందో రెండో వైపు కొమ్మలు ఇస్తుంది నేచర్లో కూడా. సో మనం దాన్ని రిప్లికేట్ చేస్తూ ఒక సైడ్ సన్ ఉంటే బెండ్ అవుతుంది, లేకపోతే గాలి వస్తే బెండ్ అవుతుంది. ఇది స్లాంటింగ్ స్టైల్. అది అప్రాక్సిమేట్లీ మీరు దానికి ఏం లెక్క ఏమీ లేదు. బట్ మనం రూల్స్ ప్రకారం చేసినప్పుడు మీరు స్లాంటింగ్ 60 నుంచి 80 మధ్యలో పెట్టండి బెండ్. మరి 90 పెట్టకండి, మరి 10 పెట్టి బెండ్ అనకండి. 10 అంటే మనకి ఇన్ఫార్మల్లోకి వచ్చేస్తుంది. మనం 60 దాకా బెండ్ చేస్తే అది స్లాంటింగ్ స్టైల్లోకి వస్తుంది. ఓకే, నా పిక్చర్లో చూడండి. ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ అడగండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది విండ్ స్వెప్ట్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాం. విండ్ స్వెప్ట్ అంటే గాలి ఒక సైడ్ నుంచి కాన్స్టెంట్గా అంటే మన రివర్స్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా సముద్రం ఒడ్డున కానీ ఇలాంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఏమవుతాయంటే సముద్రం ఒడ్డున ఉన్నవి కానీ రివర్ పక్కన ఉన్నవి కానీ అయితే ఆ రివర్ దగ్గర నుంచి ఒక సైడ్ నుంచి గాలి వస్తుంది. ఎందుకంటే రెండో సైడ్ నుంచి రాదు. సముద్రానికి ఎప్పుడు ఎగ్నిస్ట్గా గాలి రాదు, అది ఎప్పుడు 365 డేస్ ఒక సైడే గాలి వస్తుంది. ఆ చెట్టు ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి ఒక సైడే గాలి తగలడం వల్ల అది రెండో సైడ్ బ్రాంచ్ రావడానికి చేయదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మన స్లాంటింగ్ స్టైల్కి విండ్ స్వెప్ట్కి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. స్లాంటింగ్ స్టైల్ ఏమవుతుందంటే స్లాంటింగ్లో ఒక సైడే వాల్ ఉంటుంది, రెండు వైపులా కొమ్మలు ఉంటాయి.
కానీ ఇందులో రెండు వైపులా కొమ్మలు ఉండవు. ఎటువైపు కొమ్మ ఉన్నా కూడా అది ఒక సైడ్ బెండ్ అయిపోయి ఉంటుంది. అంటే గాలి కోసం అది ఇటు సైడ్ ఉండాల్సిన కొమ్మ కూడా అటు సైడ్ బెండ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు కంటిన్యూగా ఊహించండి, మీరు ఊహించుకోవాలి మైండ్లో, ఇమేజిన్లో ఇటు సైడ్ రివర్ ఉంది, ఈ రివర్ నుంచి కంటిన్యూగా 360 డేస్ గాలి వస్తుంది, కొమ్మలన్నీ ఇటు బెండ్ అవుతాయని ఊహించుకుంటే ఆ డిజైన్ చేయగలం. అది విండ్సెప్ట్ స్టైల్ అంటే. మీరు చూడండి ఇందులో ఇది చాలా మన కాంటెస్ట్లోకి వాటిలోకి ఇది చాలా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ స్టైల్ చేయడం. దీన్ని మనం ఊహించుకోవాలి, గాలి ఎటు నుంచి వెళ్తుందని. గాలి కూడా విండ్ డైరెక్షన్లో మారుతుంది. కొన్ని పైకి వెళ్తాయి గాలి, కొన్ని ఈక్వల్గా వెళ్తాయి, కొన్ని కిందకి వెళ్తాయి. దాన్ని బట్టి కూడా లీఫ్ స్ట్రక్చర్ కూడా మనం డిజైన్ చేసుకోవాలి. ఇది మనం వైరింగ్ తోటి ఈ స్టైల్ని డిజైన్ చేస్తాం. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది విండ్సెప్ట్ స్టైల్, ఇది బ్యూటిఫుల్ స్టైల్ ఇది. కానీ ఇది కాన్స్టెంట్గా మన దగ్గర ఎక్కువ రోజులు ఈ స్టైల్ని ఉంచుకోలేము, ఎందుకంటే మన ట్రీ గ్రోత్ని కొలిది మారిపోతుంటుంది. ఇది మనం వైరింగ్ చేసి ఎన్నాళ్ళు ఉంచామో అన్నాళ్ళు ఉంటుంది, తర్వాత 6 months తర్వాత మళ్ళీ షేప్ మారిపోతుంటుంది. ఓకే, దీన్ని కాంపిటీషన్ కోసం, కాంటెస్ట్ల కోసం, ఎగ్జిబిషన్ల కోసం ఎక్కువగా ఈ స్టైల్ని తయారు చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.